వర విడిచిన పోతి అది ఎంత దూరమేనా దిగించరాదు పార్వదేవుని మంద పంచగోరుల మంద మంద మీద భగవంతుడు కాదు దేవుడు మంద కాలు పట్టిండురా ఏడుగురు పోయి 7 జాయిరాల సంగ పక్క మందరం కత్తంటే పుట్ట మీద కూర్చున్న కడ భగవంతుడు సంగ పక్క మందరం కత్తన్నాడు మరి భగవంతుడు మందరం కాబట్టి పయక 12 ఏళ్ళు అవుతుంది చోయక 9 ఏళ్ళు అవుతుంది 12 24 సంవత్సరములకు ఆ పుట్ట మీద కూర్చున్న కడ భగవంతుడికి పెళ్లి మీద ప్రేమలు లక్క మీద భ్రమలు కలిగినాడు మరి అక్క మంకాలు బయటికి వచ్చిందట మరి అక్క నాకు పెళ్లి మీద ప్రేమలు భగవంతుడు వారు 7 పోయిన చేతుల మందను పెట్టి నిర్జాల చేతుల మందను పెట్టిండు అక్కమాంకాలి నాకు పెళ్లి మీద ప్రేమను బట్టి అక్కల అక్క మీద భ్రమలు కలిగి నీ వేడికి వచ్చినప్పుడు అక్కమాంకాలి చాలిగుండె చల్లవాని గుండెలు గుబిల్లు వాని ఊరే తమ్మడ వీరయ్యా సర్వసరోమరాడి వారసుతులు నీకేమైనా కరా మరి తమ్మడానికి సిద్ధ చెట్టుకు తీటులు కట్టి చూడు మెచ్చ పెళ్లి చేస్తా రావి చెట్టుకు తీటులు కట్టి రాజుల మెచ్చ పెళ్లి చేస్తానంటే అక్కమాంకాలి నాటి వారి పిల్ల నాకు నయం కాదు నాన్న వారి పిల్లలు మేకల్లో కుక్కోలే లెక్క వాడతానన్నాడు తమ్ముడా ఎంత చెప్పినా నా మాటింటలు పోయి రాపో తమ్ముడాని బలముతోను పోయి బాసింగనరా ఆయుడుతోను పోయి తొడుతోని రా కత్తితోను పోయి కంకణన రమ్మన్నది మరి అక్కమంకాలి నోట దేవనర్తి భగవంతురై కొమ్మల కట్టుకొని అక్క 2 కాళ్ళు మొక్కినాట దేవుడు మరి అక్క కాలు మొక్కి అశ్వకి కారవడ పట్టుకాలు కచ్చిండు ఏడుళ్ళ పొలవార చందన కలికి చోనాలపై గడపాల కమరాత్రి ఎడవాపుకొని కమరాత్రిని తోలుకొని భగవంతుడు 3 దోవుల పుట్టకడికి వచ్చిండు పుట్టకడికి వచ్చినాక కమరాతమ్మ భగవంతునితో ఏమన్నదాట ఓ బావల్లా నన్ను తోలుకొని నువ్వు ఐలగిరి పట్టం కొట్టుకుపోయినాక అక్కమాకలు ఏమంటది బైక్ కొడుకున్నా పంచలంజ చెట్టు కాడ కొడుకున్న చెట్టలంజి తాకిన కాలుకు తడిబట్టను లేదు ముక్కు చుట్టూ ముళ్ళు గది లేదు ఏమి తెచ్చిందా అని అక్కమాకల నన్ను చెప్పొద్దే బావల్లా నేను నాగరకొండ గట్ట వెళ్ళిపోయి పూలొక్క గడియ రానొక్క గడియ పదొక్క ఇంకొక గడియ 3 గడియల్లా ఎండి బంగారం వేయకుండా పాత్రం చెప్తానన్నవి బంగారం అన్నవోలే భగవంతుడు భవిష్య వదిలిపెట్టి పేద కమరాత ముగ్గలేదు మంగళకత్రం మాలు కట్టింది మాల మీద కమరాతి ఉన్నది మరి 3 గడియల వస్త్రన్న కమరాతమ్మ
అమ్మకు మరి 30 గడలు ఎప్పుడు దాడిపోతున్నాయో కోట్ల బండ్లు వేరుసరికే వసుకొని పాటపోతానే పొయ్యే బండ్లను భగవంతుడు కళ్ళ చూసి కవరాతి బండ్ల అని బండ్ల కట్ట వచ్చిండు ఆయన ఇవి కవరాతి బండ్లు కాదు కవరాతమ్మ సుఖంగా లేదు మరి కవరాతమ్మ మంగళకత్ర మాలగట్టి మాలి మీద కవరాతి ఉన్నది కవరాతమ్మని చేయి దొరకదన్నప్పుడు మరి పుట్ట మీద భగవంతుని జాలికొంటే వలవల కట్టారు చేతులు పట్టి నా ప్రాణం తీసుకుంటానన్నాడు అక్కమ్మ కాలి మాట వెనక నేను మేనవారి పట్టం వచ్చి ఏమి సుఖపడ్డ మేనవారి పట్టం వచ్చి ఏ వాయి పట్ట నా అక్కమ్మ కాలి నా అతివారి పిల్లను నేతులముల కోలే బంగారు ఓదిక్కు బాలను వచ్చి జోకి లగ్గం చేస్తాను చింత చెట్టుకు దీటులు కట్టి శివుడి మెచ్చ పెళ్లి చేస్తాను రాయి చెట్టుకు దీటులు కట్టి రాజుల మెచ్చ పెళ్లి చేస్తానంటే ఎల్లక్క మాట వెనక మేనవారి పట్టం వచ్చి ఏమి సుఖపడ్డ మేనవారి పట్టం వచ్చి ఏ వాయి పడ్డ ఏనుగోలే నేను వచ్చి పీనుగోలే నేను ఎట్ట పోవాలి అక్కమ్మ కాలి ఎక్కడ పోతే అక్కని వలవల కట్టారు చేతులు పట్టి భగవంతుడు తన ప్రాణం తీసుకుంటానంటే దేవుని కానీ ఎక్కడ పోయింది ఎండికొండ లోకాల శంకరునికి మాల్యమందిని ఆనాడు నా కొడుకు వీరభద్ర స్వామి బ్రహ్మందాన్ని కడపలో ఉంటానంటే నా కొడుకు వీరభద్రుని అంకించి పొంగిచ్చి బ్రహ్మందాన్ని కడపలో నేను పుట్టించిన ఇలా నా కొడుకు వీరభద్ర స్వామి పుట్ట మీద ప్రాణం తీసుకుంటానని అక్కడ మాయమైండు బ్రాహ్మణ అవతారం వేసుకొని పుట్టకాడ పుట్టిండు అప్పుడు దేవతంగం అయ్యేమన్నాడు మొత్తం అంత కవరాతికి 300 వేషాలు కట్టాలి పవడం అంత కవరాతికి 10 కోట్ల వేషాలు కట్టమన్నాడు అప్పుడు కవరాతి కొరానికి భగవంతుడు అక్కి రేషం కట్టిండు పక్కి రేషం కట్టిండు జంగం వేషం కట్టిండు జోగి వేషం కట్టిండు అలా బహుకోటి వేషాలల్లా మిన్న గరుడు వేషం కట్టుకొని నగరకొండ పట్టం వచ్చిండు మంగళకత్ర మాలెక్కిండు మాలి మీద కవరాత్రి గొంగట్ల ముళ్ళ కట్టుకొని నందకిట్ట రాగళ్ళు ఊతో విట్టిన అన్నాడు భగవంతుడు రాగళ్ళ మందగరికి భగవంతుడు ఎప్పుడు వచ్చిండు మందకరికి వచ్చినాక పుండకొరు పోగానే అన్నాడు అంట లేని మందకు అంట తరుగుతుంది అన్నాడు ముట్టు లేని మందకు ముట్టు తరగదు దేవుని మంద దేవగురుల మంద అక్క మాకాల మంద ఆగమైపోతుంది అన్నాడు పోయిటి పోగన్న మెడల మీద కట్టలేసి ఎలగొట్టినాడు భగవంతుడు కురులవారు కమరాతిని దోలుకొని కాసు మా తోటలకొచ్చిండు అక్క మంకాలి నీ మాటినక మేనవారి పట్టమేన అక్క ఇలా నేను సవలచ్చ మందకు దొంగనైనా అక్క మంకాలి నగరకొండ పట్టముల మామకు దొంగనైనా అక్క నీకు నగరు కైలగిరి పట్టములు నీకు దొంగనైపోతేనా ఈ ఉలవల కటారుతూ అని అక్క కమరాతి ప్రాణం తీసి పాదాల కడ అక్క నా పాన తీసుకుంటా నేను ఉండి ఏమి ఫలం ఉండే అక్క మేము లేకేమి ఫలం ఉండేనా అని భగవంతుని వలవల కట్టారు చేతులు వచ్చినప్పుడు దేవుని కన్నీరు ముగ్గురు దేవుళ్ళు ముగ్గురు గౌరీలు ఎప్పుడు కళ చూచిండ్రు ఏడుగట్టిన మేఘరథం వేసుకొని కాసమా తోట దిగుమాదలైరు ముత్తమావిడి కింద అచ్చే కట్టారు అందుకున్నాడు కొడక వీరయ్యా నీకు ఏడా లేని లక్క 7 గడియల్లా లక్క వచ్చిందన్నారు అయ్యా దేవతలాల నిన్ను సత్త అంటే నాకేమో లగ్గమంటారు నాయన అయ్యా దేవతలాలా నాకు అక్కలేని లగ్గం చేస్తానంటారు అక్కలేని కూడా లెవెలు పట్టాలి నాయన అక్కలేని నివాళెవలు పట్టాలి 10 గింజల కాడ పాటెవలు వాడాలి అక్కలేని లగ్గం నాకు లెక్క లేకుండా అయితే అయ్యా కొడక ఎడాలి లగ్గం 7 గడలు వచ్చింది ఎత్తిపోయిన లగ్గం మళ్ళీ 7 సంవత్సరాల దాకా లగ్గం కాదన్నారు అప్పుడు భగవంతునికి బలిమిటికి భాషంగా కట్టిరు నిండు పొల లోపల కూర్చొని పెట్టినప్పుడు మేనమామ మంద 7 దొంగలు దోలిండు 7 పోయినా 7 జైరాల పైడితంగల గుంజి కట్టేసి మందను కొట్టుకుపోతా అంటే అందరికన్నా పెద్దోడు మూట ముక్కడి చల్ల దాటోడు శ్రోతం కడక పిల్ల తినేటోడు మనసోడు ఉప్పుకారం ముక్కేటోడు మరి అందరికన్నా పెద్దవాడు పోయిడు పోగన్నా ధనాధనమంట భగవంతుని బయటికి వచ్చిండు తమ్మడా బీరయ్య అక్క మాకాల మంద ఆగమైపోతుంది అక్క మాకాల మంద దొంగల పాలైందన్నాడు
మందలు అత్తయి పోరి పట్టి మేనమామ దొంగలు తోలిండు మంద మీద దొంగలు పడ్డారు అన్ననాడు పోయిడు పోగా నత్తగంట వెనకత్తే భగవంతుని క్రికెట్ తలవాళ్ళని ఎత్తి లోపలవాడు తలవాళ్ళు పట్టుకొని దేవతలు నిలమంటారు అయ్యా దేవతలు అలా కట్టుకున్న బాగా కాసింగం తీసిండు నొచ్చుకున్న బాసింగం తీసిండు అయ్యా దేవతలారా ఒకవేళ అందుతనే అంతా లేకపోతే కట్టుకున్న కవరాతికి లగ్గం చేయమన్నాడు మళ్ళీ ఒక కటారు చేతులు పట్టుకొని మళ్ళీ కట్ట వచ్చిండు భగవంతుని మన మీద పనేసుకొని మళ్ళీ కాసమా తోట్ల కచ్చే వరకు దేవతలు కట్టుకుని కవరాతికి లగ్గం చేసిండ్రు ఇంత కట్టబడ్డడు కానీ భగవంతుడు పిరికెడు తలవాళ్ళకు నోసుకోకపోయాను మరి అక్క మంకాలు తోలకరమ్మన్నప్పుడు కుండ కొరుకో అన్న అక్క దగ్గరికి ఎండు తమ్మునికి లక్కమైంది అన్నాడు అక్క మంకాలు తట్టించి సాబుని పెట్టించి తెచ్చించి దివనార్తి పెట్టింది తమ్ముడ మీరయ్యా తమ్ముని పిల్లల్ని 6 నెలల పట్టి అజపడు అక్క లేని లగ్గం లెక్క లేకుంటాయే తమ్మి నీకు ముందు బలిపితే పుత్ర సంతానం కలగది తమ్ముడా నీది నాకు వెళ్ళి తెల్లారి కొంగలు దొక్కిన మనకు కావాలన్నది అందుకే ఎంత పెద్ద ఊరన్న గాని ఎంత చిన్న ఊరన్న గాని నాకు వెళ్ళి తెల్లారి భగవంతుని కొంగలు దొక్కిన మనకు భగవంతుని గుడికడి కత్తి కలదప్పిపోయిందట అప్పుడు అక్క మంకాలి తండ్రించి సామని పెట్టి తిట్టించి దివనార్తి పెట్టింది ఒరే తమ్ముడా ఇది బ్రాహ్మణించి పిల్లరా బయలుకోని పిల్ల పొద్దేడు దానాలు మా పేడ దానాలు పొద్దు చల్లదే నేర్పు అన్నాడు ఎన్నదే పొద్దు ఎక్కడ ఎగలిగ నేర్పు అన్నాడు భగవంతుడు అక్క మంకాలి చేతి లోపల కవనాతిని పెట్టిండు అక్క నీ మరదలు తీసిన నీ చేతిలో పెట్టాక నా సవలత్త మందకు నేను కోతనా అని మళ్ళా మందకాలు పట్టిండు పెళ్ళైనాక భగవంతుడు 12 మందన కాసిండు మళ్ళా 12 నెలలకు పుట్ట మీద కూర్చున్న కాడ భగవంతుడు ఏమంట విసరపోతాడు అగో పుట్టంగా నాకు పురుడు లేదు పెరిగంగా నాకు పెళ్ళలే దేవతలు నేను దేవుని కాకపోతున్నారు అలా నేను నన్ను కాకపోతున్నా అని పుట్ట మీద కూర్చున్న భగవంతుడు ఆట దేవుడు ఆర్జానికి గొల్లకి గెలిపెట్టినాటో అరే
మరి 12 సంవత్సరాల కింద ఉన్న స్వామికుల వారు మరి ఇది ప్రకారంగా వయ్యలో వరణ మొత్తుకున్నాడు. మరి వాటి రోజున మళ్ళా మొత్తుకుంటాడు. మరి ఇద్దరు కొట్టినా చెట్టు కొట్టినా దున్ను దుష్మన్ అగవాడు పగవాడు ఎవడు కొట్టిండు ఎవడు తిట్టిండో అన్నకి ఎవడు పోవాలరా? ఏదో పెద్దోడే పోవాలి, పోకుండా పెద్దోడే పోవాలి. ఏదో పెద్దరికో చెప్పుల కావాలి. పెత్తనం చేస్తే మీరు నీళ్ళు అడుగుమాటి మరి పెత్తనం చేస్తే మీరు నీళ్ళు అడుగుమాటి ఎట్టుంటది అంటే ఎలాగో మీదలు ఉంటాయి, కింద మట్టి ఉంటుంది. పెద్ద మనిషి శనార్థి కొట్టు ఆపాలని పెద్ద మనిషికి మీద నీళ్ళు ఆపుతాం. అడుగులో మంచి కళ్ళతో మనం తాగుతాం. ఆకలి కింద మట్టి మీద ఉంటుంది. పెద్ద మనిషి శనార్థి కొట్టు ఆపాలని మట్టి తీసి శనార్థి కొట్టు పెద్ద మనిషికి ఆపుతాం. పెత్తనం చేస్తే మీద నీళ్ళు అడుగు మట్టి కట్ట. పెద్ద చెప్పులా కావాలి. ఎట్లా మాల్యం అంటే పెద్ద మనిషి ఉంటాడు. బరువు బాధ్యత అనేది పెద్ద మనిషి మొత్తాడు. పెద్ద మనిషి సాధ కాకుండా అయినప్పుడు పొలంలో పని చెప్పుకుంటా మాల్యాన్ని నడిపిస్తాడు. వెనకట పెద్దోళ్ళు ఏం చేసేది, పల్లాకి పట్టుకొని పోయేది. పోతా అంటే పోంగ పోంగ వాగడ్డ వచ్చింది. వాగు లోపల చెప్పులు నడిపాయా, చెప్పులు తడితే మళ్ళీ నడవే అని బాగంతుకు చెప్పులు ఇడిచి వీళ్ళు పల్లాకి పట్టుకొని పోయారు. ఇస్తుండే సాంతగాని పెద్దవాడు కొద్ది కొట్టుడు పడతానా. ఇక ఇటువంటి పెద్ద మనిషి ఏం చేసిండు, ఆ చెప్పులు తీసుకున్నాడు. కచ్చకన్నీ కావడి పెట్టుకొని వాళ్ళ పల్లాకి పట్టుకొని పోతే నేను చెప్పులు పట్టుకొని తాగింది. అన్నా ఎల్లపాయక 12 ఏళ్ళు అవుతుంది, తోయక 9 ఏళ్ళు అవుతుంది. మన భగవంతుని ఇత్తుడు శత్రుడు అల్లరు కల్లరు ఎవరు కొట్టిండో అన్న 12 ఏళ్ళగా పోవయ్యా అంటాను. అడదాకా పేనా నువ్వే పోవాలి, పోకుండా నువ్వే పోవాలి. అన్న వాళ్ళందరు కల్లా పెద్దవాడి పోయిండు మగల్నా నాగేలి పోనాలా లగ్గం పోనాలా? నాగేలి పోనాలి లగ్గం పోనాలు అయితే బాగా కులం ఉంటే మంగళారతి పట్టుకుంటే వెనక ముందటున్నావేది సీక అనుకునేది. అందరు ముంగటేసుకోకుండా అంటుకుంటే నిజం. ఇక్కడ ఎంతో మా తవడితే 30 మనమన్న మన సారు ఇంటికి తిర్రొచ్చే తిరడానికి మన తిరుమల బాగా వచ్చిర్రు అన్నా. అచ్చిరాక తల్లి 7వ శాతం శనార్థి పెట్టావు. శనార్థి పెట్టచ్చిన 7వ శాతం శనార్థి పెట్టిన కారణం ఏంటి? ఈ 7వ శాతం శనార్థి ఎత్తని బాగా శాలలో కోపం వచ్చిందా? కోపం వచ్చింది బిడ్డ, చాలా కోపం వచ్చింది. ఇది అత్తగారు చెయ్యి, ఆచారం చెయ్యి, లండ పని ఎత్తది, మొండ పని ఎత్తది, తెల్లారులు ఎత్తది, ముడ్డు కడిగేది, ముడ్డు కడిగేది, సర్వ సాకిరి ఎత్తది. ఇది పాపం దీన్ని అడిగి నడికేయాలి. సరే అన్నా, ఒక మాట మరి ఆఖరి కొన్ని విడవట్టుకుని వాళ్ళం. మరి మాత్రం పిల్లలు మేము మమ్మల్ని వేసిన కారణం ఏమిటి తమ్మి? అయ్యో అన్నబో అన్నరారా నాయన్న, ఏమంటే చెప్పాలి నాయన్న?
లేకపాయరా